అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దేవత దెయ్యం. వరదేశ్వరం అనే గ్రామ పొలిమేరల్లో గ్రామదేవత గుడి ఒకటి ఉండేది. ఆ గుడికి పెద్ద మాన్యంతో పాటు దేవతకు చాలా విలువైన ఆభరణాలుండేవి. నిత్యం వచ్చిపోయే భక్తులతో గుడి ప్రాంగణం కళకళలాడుతూ ఉండేది. ఒకనాటి చీకటి పడుతున్న వేళ గ్రామదేవత గుడిలో నుంచి బయటకు వచ్చి ఆవరణలో ఒక మూలగా ఉన్న వేప చెట్టుపై కూర్చుంది. ఆ చెట్టుకు దూరంగా శిథిలమైపోయిన ఒక చిన్న కోట పక్కన చింత చెట్టు మీద చాలా కాలంగా ఒక దెయ్యం ఉంటూ ఉండేది. గ్రామంలో ఎవరికీ హాని తలపెట్టని ఆ దెయ్యమంటే గ్రామదేవతకు కొద్దిపాటి ఆదరణ ఉండేది. ఆ కారణం వల్ల ఆమె దెయ్యంతో తరచూ మాట్లాడుతూ ఉండేది. ఆ రోజు మాటల సందర్భంలో ఆమె గ్రామంలోని తన భక్తులు ఎంతెంత ఘనంగా తనకు పూజలు జరిపి కానుకలు చెల్లిస్తున్నది దెయ్యానికి వివరంగా చెప్పింది. అంతా విన్న దెయ్యం, తల్లి, నువ్వు ఒట్టి అమాయకురాలివి. మనుషులు పెద్ద మోసగాళ్ళు. వాళ్లల్లో వాళ్లే కాదు, దేవుళ్లతో కూడా అవసరాలను బట్టి భక్తి గౌరవాలు కనబరుస్తారు. నిన్ను అడ్డం పెట్టుకొని నీ సొమ్ము తింటూ బతికే పెద్ద మనుషుల్లాంటి వాళ్ళు ఈ గ్రామంలో కొందరున్నారు అన్నది. ఆ మాటలకు గ్రామదేవతకు కోపం వచ్చింది. ఆమె దెయ్యంతో, నీకు మనుషులంటే అక్కసు, అందువల్లనే ఇలా మాట్లాడుతున్నావు. నా భక్తులు నేను గీసిన గీటు దాటరని రుజువు చెయ్యమంటావా అన్నది. ఆ సమయంలో గ్రామ భూతవైద్యుడు అక్కడికి వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చెయ్యసాగాడు. గ్రామదేవత దయ్యానికి వాణ్ణి చూపించి, వీడు ఎన్నాళ్ల నుంచో నన్ను కొలుస్తున్నాడు. పాపం, చాలా బీదవాడు. ఈ రాత్రి ఇతన్ని అనుగ్రహించబోతున్నాను అన్నది. అలాగే తల్లి, వీడు నీ పట్ల ఎంత భక్తి గలవాడో పరీక్షించేందుకు నాకు అవకాశం ఇవ్వు. నేను వాడికి నా చేతనైన సాయం చేస్తాను అన్నది దెయ్యం. ఆ రాత్రి దేవత భూతవైద్యుడికి కలలో కనిపించి తాను వాణ్ణి కటాక్షించినట్లు చెప్పి ఉదయానే ఆలయ ధర్మకర్తను కలుసుకోమన్నది. తరువాత ధర్మకర్తకు కలలో ప్రత్యక్షమై భూతవైద్యుడికి ఆలయంలో లెక్కలు చూసే పని ఇవ్వమని ఆజ్ఞాపించింది. తెల్లవారుతూనే భూతవైద్యుడు ధర్మకర్తను చూడబోయాడు. ధర్మకర్త ఏమీ ఎరగనట్లే భూతవైద్యుణ్ణి అడిగి సంగతి తెలుసుకొని, అయ్యో, అమ్మవారు నీతో అలా అన్నదా? నాతో ఆ తల్లి ముందుగా మాట మాత్రమైనా చెప్తే బావుండేదే. ఆ లెక్కలు చూసే పని ఒకళ్లకు ఇస్తానని మాట ఇచ్చానే అన్నాడు. ఆ సాయంత్రం ధర్మకర్త గుడికి వెళ్ళి దేవతకు సాగిలబడి, అమ్మా, రాత్రి కలలో నేను నీతో మాట్లాడదాం అనుకునే అంతలో మాయమయ్యావు. నేను నిన్ననే ఒకరికి మాట ఇచ్చాను. నీ భక్తులు మాట తప్పరన్న పేరు ఉంది కదా, ఇప్పుడు ఇచ్చిన మాట తప్పమంటావా అంటూ కళ్ళనీళ్లు కార్చి వెళ్ళిపోయాడు. దేవత కరిగిపోయింది. ధర్మకర్తకు ఇంకాస్త ముందే చెబితే బావుండేది అనుకుంది. భూతవైద్యుడికి ఆ పని ఇస్తే తాను సొమ్ము దొంగిలించటం సాధ్యపడదని ధర్మకర్త ఈ కపట నాటకం ఆడిన సంగతి దేవతకు తెలియదు. ఇదంతా దెయ్యం గమనిస్తూనే ఉంది. ఆ రాత్రి అది భూతవైద్యుడి కలలో కనిపించి, నువ్వు నాకు పగవాడివైనా నీకు సాయపడదామని వచ్చాను. నేను ఈ ఊరి గ్రామాధికారి కూతుర్ని పట్టుకుంటాను. నువ్వు తప్ప ఏ మంత్రగాడికి లొంగను. నువ్వు వస్తేనే నేను ఆమెను వదులుతాను. జనంలో నీకు పేరుతో పాటు డబ్బు కూడా వస్తుంది అంది. భూతవైద్యుడు ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ మర్నాడే గ్రామాధికారి కూతురిని దెయ్యం పట్టినట్లు వాడికి తెలిసింది. తన గొప్పతనం చూపేందుకు 1-2 రోజులాగి నెమ్మదిగా గ్రామాధికారి ఇంటికి వెళదాం అనుకున్నాడు వాడు. దెయ్యం
భూతవైద్యుడికి సహాయపడటం తెలిసి గ్రామదేవత వాడికి ఆ రాత్రి కలలో కనిపించింది. వాడు ఎంతో నిష్ఠూరంగా, ఏం తల్లి, అసలే దరిద్రుణ్ణి, దానికి తోడు నన్ను అవమానాల పాలు కూడా చేస్తున్నావు అన్నాడు. దేవత వాడితో, పొరపాటు జరిగిపోయింది, ఈసారి నిజంగా మేలు కలిగేలా చేస్తాను. రేపే వెళ్ళి నామాల గోవిందయ్య శెట్టిని కలుసుకో. నీకు అవసరమైన ధన సహాయం చేసేందుకు ఏర్పాటు చేశాను. కానీ ఒకటి గుర్తుంచుకో, నిజంగా నా మీద నీకు భక్తి ఉంటే మరెవరి సహాయాన్ని ఆశించకు అన్నది. తరువాత దేవత గోవిందయ్య శెట్టి కలలో కనిపించి సంగతి చెప్పింది. శెట్టి ఎంతో భక్తిగా, నీ ఇష్టమే నా ఇష్టం తల్లి అన్నాడు. మర్నాడు భూతవైద్యుడు రాగానే శెట్టి మండిపడుతూ, పైసా పైసా కూడబెట్టి ఇంత వాణ్ణయ్యాను. ఈ దానం ధర్మం మా ఇంటా వంటా లేవు. అమ్మవారు ఇవ్వమనడం, నువ్వు రావడం, కావాలంటే ఈ కాలవరహ పట్టుకో అని భూతవైద్యుణ్ణి చేతిలో ఉన్న నాణెం పెట్టాడు. భూతవైద్యుడు రోషంగా దాన్ని నేలకేసి కొట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత గోవిందయ్య శెట్టి శుచిగా స్నానం చేసి ముఖాన ఇంతేసి నామాలు తీర్చిదిద్ది గుడికి వచ్చి అమ్మవారి కాళ్ల మీద పడిపోతూ, తల్లి, ఏం చెప్పేది, నా బ్రతుకు పూచిక పుల్ల కన్నా లోకువైపోయింది. నా పెళ్ళాన్ని నమ్మి ఆస్తి అంతా దాని పేర రాశాను. రాత్రి నీ ఆజ్ఞ గురించి చెప్పబోతే మహంకాళిలా లేచి నన్ను ఇంట్లో నుంచి తరిమేస్తానంది. క్షమించమ్మా, నీ ఆజ్ఞ నెరవేర్చలేని పిరికి భక్తుణ్ణి అని లేచి ఇంటి దారి పట్టాడు. గ్రామదేవత అతడి మీద జాలిపడుతూ, పాపం, నా మీద ఎంత భక్తి ఉన్నా కట్టుకున్నదే అలా ఎదురు తిరిగితే ఏం చేస్తాడు అనుకుంది. భూతవైద్యుడు 4 రోజుల తరువాత గ్రామాధికారి ఇంటికి వెళ్ళి ఎవరికీ లొంగని దయ్యాన్ని 4 మంత్రాలు చదివి పారత్రోలాడు. వాడికి గ్రామాధికారి చాలా ధనం బహూకరించాడు. వాడికి గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గొప్ప భూతవైద్యుడన్న పేరు వచ్చింది. ఈసారి దెయ్యం వాణ్ణి ముందుగా హెచ్చరించిపోయి పక్క ఊరు జమీందారు కూతురును పట్టుకుంది. భూతవైద్యుడికి తన మీద కన్నా దెయ్యం మీద ఎక్కువ నమ్మకం కలగటం చూసి సహించలేక గ్రామదేవత ఒక రాత్రి వాడి కలలో ప్రత్యక్షమయ్యింది. వాడు 2 చేతులు జోడించి, తల్లి, నీకు నీ మేలుకు దండం, ఏదో దయ్యం పుణ్యమా అని లక్షణంగా బ్రతికిపోతున్నాను, నన్ను వదిలేయి అన్నాడు. గ్రామదేవతకు వాడి మాటలు అవమానంగా తోచినా శాంతించి, చూడు, నీకు ఇదే నా చివరి సాయం. ఈ మధ్య కొంతకాలంగా రామకోటి రాస్తున్న శివకోటయ్యను కలువు. అతడికి చాలా ఆస్తి ఉంది. వారసులంటూ ఎవ్వరూ లేరు. నీ సంగతి చెబుతాను. తరువాత ఇక దెయ్యంతో పొత్తు పెట్టుకోనని మాట ఇవ్వు అంది. భూతవైద్యుడు అయిష్టంగానే దేవతకు మాట ఇచ్చి మర్నాడు శివకోటయ్య దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన దీక్షగా రామకోటి రాస్తూ భూతవైద్యుణ్ణి కొంచెం ఆగమన్నాడు. ఒక పావుగంట తరువాత ఆయన తల ఎత్తి భూతవైద్యుడికేసి వింతపడుతున్నట్లు చూస్తూ, రాత్రి అమ్మవారు నీ గురించి ఏదో చెప్పింది. ఆవిడతో అనలేదు, కానీ ఆవిడ్ని కొలిచినన్నాళ్ళు నాకు ఏదీ అచ్చి రాలేదు. ఇప్పుడు రామకోటి రాస్తుంటే ఎంతో మనశ్శాంతిగా ఉంది. ఇది పూర్తయితే ఇక పుణ్యానికి కొదవంటూ ఉండదు. నా ఆస్తి నాకు నచ్చిన వాళ్ళెవ్వరికైనా ఇచ్చిపోతాను అన్నాడు. భూతవైద్యుడు అవమానంతో కుంగిపోతూ ఇంటికి వెళుతుండగా దారిలో జమీందారు నౌకరు వాణ్ణి కలుసుకొని జమీందారు కూతురుకు దయ్యం పట్టిన సంగతి చెప్పాడు. వాడు సరాసరి జమీందారు ఇంటికి వెళ్ళగానే ఆయన వాడికి మర్యాదలు చేసి తన కూతురున్న గది చూపించాడు. భూతవైద్యుడు గదిలోకి వెళ్ళి తలుపులు ముయ్యగానే జమీందారు కూతురును పట్టిన దెయ్యం చప్పట్లు చరిచి కేరింతలు కొడుతూ, నాకిక్కడ చాలా బాగుంది, రుచికరమైన భోజనం,
మెత్తని పరుపులు. నేనిక ఇక్కడే ఉంటాను, నీ దారిన నువ్వు పో అన్నది. దెయ్యం ఇలా అనేసరికి భూతవైద్యుడికి నెత్తిన పిడుగుపడినట్లయింది. తను దెయ్యాన్ని వదిలించకపోతే జమీందారు ఆగ్రహించి కొరత వేయిస్తాడు. దెయ్యమేమో వదలనంటుంది. ఈ చిక్కు నుంచి బయటపడటం ఎలాగో తెలియక వాడు దిగులుతో ఇంటి దారి పట్టాడు. ఆ రాత్రి భూతవైద్యుడికి ఎంతకూ నిద్ర పట్టింది కాదు. చివరికి రాత్రి 3వ జాము జరుగుతుండగా వాడికి చిన్న కునుకు పట్టింది. ఆ సమయంలో గ్రామదేవత వాడికి కలలో కనిపించి, ఎంతైనా దయ్యం దయ్యమే, ఆ సంగతి మరిచి నువ్వు చిక్కుల్లో పడిపోయావు, ఇలా చెయ్యి అని ఒక ఉపాయం చెప్పి అంతర్ధానమయ్యింది. మర్నాడు వాడు ఒక పెద్ద గాజుజాడీతో జమీందారు ఇంటికి వెళ్ళాడు. దెయ్యం గాజుజాడీని చూస్తూనే, ఇదేమి వింత, లోపల పట్టుకుచ్చుల ఉయ్యాల తమాషాగా ఊగుతున్నదేమిటి అని అడిగింది. భూతవైద్యుడు అమాయకంగా ముఖం పెట్టి, రాత్రి మా గురువు ఘోరాటకుడు విద్యారణ్యాల నుంచి తిరిగి వచ్చాడు. నా భక్తికి ఆతిథ్యానికి మెచ్చి ఈ జాడీ బహూకరించాడు. ఆ ఉయ్యాలలో కూర్చున్న వాళ్లకు కోరిన రూపం వస్తుంది. అయినా మనుషులు ఇంత చిన్న జాడీలోకి వెళ్ళలేరు కదా, దీనివల్ల ఉపయోగం ఏమిటా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. దెయ్యం చప్పున భూతవైద్యుడి చేతులు పుచ్చుకొని, దీనివల్ల నాకు చాలా ఉపయోగం ఉంది. నన్ను ఎంతో కాలంగా గొప్ప అందాల రాశి కావాలన్న తపన పట్టి పీడిస్తున్నది. నన్ను ఒక్కసారి గాజుజాడీలోకి పోయి కుచ్చుల ఉయ్యాలలో కూర్చోనివ్వు అంటూ పొగరూపంలో జాడీలోకి వెళ్ళింది. భూతవైద్యుడు చప్పున జాడీ మూత బిగించాడు. జరిగిన మోసం గ్రహించిన దెయ్యం కీచుమంటూ, ఇది ద్రోహం, అన్యాయం అంటూ గెంతసాగింది. భూతవైద్యుడు పెద్దగా నవ్వి, జమీందారు కూతురును వదలనని నువ్వు నా ప్రాణం మీదికి తెచ్చావు. నువ్వు దయ్యానివి, నేను మనిషిని. మనిషిగా ఆ మాత్రం ప్రయోజనం ఆశించకపోతే నేను తోటి మనుషుల మధ్య కూడా బ్రతకలేను. ఇదంతా గ్రామదేవత చలువా అని గాజుజాడీతో పాటు దెయ్యాన్ని భూస్థాపితం చేశాడు. జమీందారు చాలా సంతోషించి భూతవైద్యుడికి 5 ఎకరాల పొలం బహుమానంగా ఇచ్చి, కాలికి వెండి కడియం తొడిగించి, గుర్రం మీద గ్రామంలో ఊరేగింపు చేయించాడు. ఇంత జరిగాక గ్రామదేవతకు ఒక సత్యం తెలిసి వచ్చింది. తాను మనుషులందరూ మంచివాళ్ళనుకుంటున్నది. దయ్యం దృష్టిలో అందరూ చెడ్డవాళ్లే. కానీ వాస్తవం ఏమిటంటే మనుషుల్లో మంచి చెడు రెండూ ఉంటాయి. ఇది గ్రహించాక గ్రామదేవత పనికట్టుకొని భక్తుల కలల్లోకి రావడం, మాట్లాడటం మాని మౌనం వహించింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.